ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ్ సార్. ఈరోజు మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. అది ఏమిటి చెప్పనా, మనకి లంకెలపాలెం నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముత్యాలంపాలెం బీచ్కి అయితే వచ్చానండి. అసలు ఎలాగుంటుంది ఏంటని కూడా మీకు డీటెయిల్గా మీతో షేర్ చేసుకుంటాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేసి నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయిపోయి ఈ వీడియోకి అయితే లైక్ అయితే వేసుకోండి. ఇంక చూసేద్దామా అసలు ఏమున్నాయి, అసలు బీచ్ స్పెషల్ ఏందో కూడా మీతో షేర్ చేసుకుంటాను, చూస్తుండండి. మనమైతే ఆ రోడ్లో అయితే ఇలా వస్తాం కదా, చూడండి పార్కింగ్ అయితే ఇక్కడ ఉంటుంది. పార్క్ చేసుకుని వెంటనే వెళ్ళిపోవడమే బీచ్కి. చూసారా, బీచ్ అంటే ఇసుకే కాదు, లాన్ లాగా ఉండి తర్వాత అంతా ఇసుక స్టార్ట్ అవుతుంది. అదే కాకుండా ఈ బీచ్ స్పెషల్ ఏంటంటే చిన్న రివర్లా, అంటే అది కూడా బీచ్ వాటరే, అక్కడ కూడా బోట్స్ అవి పార్క్ చేసి ఉంటాయి అక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఉంటుంది, దాని తర్వాత అదిగండి అదంతా బీచ్. ఫస్ట్ ఈ పాయింట్ ఎలాగుంటుంది ఏంటో మీకు చూపించి అక్కడ బీచ్ దగ్గరికి వెళ్తాను, చూస్తానండి. అక్కడి నుంచి అయితే మనం వస్తాం కదా, ఇదిగండి చూడండి చిన్న రివర్ వ్యూ పాయింట్ లాగా కనిపిస్తుంది. ఎన్ని వాళ్ళు ఉన్నాయా, ఈ వాళ్ళే కాకుండా బోట్లు కూడా చూడండి ఎన్ని ఉన్నాయా. ఈ స్పెషల్ ఉన్నదని చెప్పే ఈ బీచ్కి రావడం చూపిద్దామని చెప్పి. చూస్తున్నారా, సగం ఇసుక సగం వాటర్, మొత్తం అన్ని వ్యూ అయితే అదిరిపోద్ది. ఈ ఫోటోషూట్లు వీడియో షూట్లు కూడా చాలా వరకు అయితే ఇక్కడ అవుతుంటాయండి. అలాగే చాలామంది కూడా వస్తుంటారు ఈ బీచ్కి. మీకు చూపిస్తుంది చూడండి, అక్కడ కూడా ఫ్యామిలీ పరంగా మొత్తం ఫ్రెండ్స్ వైజ్గా స్పెండ్ చేయడానికి అయితే ఇక్కడికి వస్తారు. ఎన్ని వల్ల ఉన్నాయి మనకి. ఈ వల్ల పట్టుకొని చాలా బోట్ల వరకు అయితే పార్క్ కూడా ఇక్కడే చేశారు. చూడండి ఎన్ని బోట్లు ఉన్నాయో. బోట్లో కూర్చుంటే దూరంగా బోట్లకు వినిపిస్తాయి చూడండి ఇంజిన్ సౌండ్లు. ఇదిగోండి ఇదే టిట్ 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 అని వినిపిస్తాయి కదా దూరం నుంచి. ఇదిగోండి ఇలాగ ఉంటుంది ఇంజిన్ నుంచి వస్తే. ఇదిగోండి కంప్లీట్గా అయితే ఇలాగ అటాచ్ చేసి ఉంటుంది. ఈ రాడ్ ఉంది కదా, ఫ్యాన్ రాడ్, దాన్ని వాటర్లో పెడితే ఇది ముందుకు పోతూ ఉంటుంది ఈ బోట్. అట్లా ఉంటుంది మరి. చూస్తాను కదా చూడండి, చూడండి అక్కడ ఏ వాటర్ తెలియదు కానీ అక్కడ ఎవరో ఫ్యామిలీ పరంగా వచ్చి కూడా మునిగేస్తుంటారు అక్కడ వాటర్. ఇదిగోండి ఇలా ఫ్లో అవుతుంది అది. మరి ఏ వాటరో ఏందో కూడా తెలీదు, ఫుల్ మునిగి అయితే మరి స్నానాలు అయిపోతున్నాయి అక్కడ. చాలామంది వరకు అయితే వచ్చారండి. మనకి ఇంకా ఈవినింగ్ అయ్యే కొద్దీ వస్తూనే ఉంటారు తెలిసి దీనికైతే. లాస్ట్ టైం అయితే వచ్చాను కానీ మామూలుగా చూడడానికి ఫ్రెండ్స్తోనే, వీడియో అయితే అప్పుడేం తీయలేదు. ఎందుకులే మనకి ఛానల్ ఉందా ఏముంది ఎందుకు తీసుకోవడం. చూసారా ఆ చివరికి కూడా చాలామంది వరకు అయితే ఉన్నారు అక్కడ. ఇంకా అలా వస్తూనే ఉంటారండి. చూడండి బళ్ళు ఎలా ఇంక్రీజ్ అయ్యో, అదిగండి అలా ఒకటి రెండు వస్తూనే ఉంటాయి ఇంకా కంటిన్యూస్గా. అంత బాగుంటుంది ఈ వ్యూ పాయింట్ అంతా మనకి, ఈ ముత్యాలంపాలెం బీచ్. ఈ ఎత్తులో ఉంటుంది ఇసుక అంతా, చూడండి డౌన్కి అంతా వాటర్ అలా ఫ్లో అవుతూనే ఉంది పక్క నుంచి. చూసినారా అక్కడ చెప్పాను చూడండి, ఈ వాటర్లోనే స్నానాలు అవి అవుతున్నాయి అక్కడ వాళ్ళకి. మరి ఇది ఏ వాటర్ అంటారు, చూస్తే కొద్దిగా ఫ్రెష్గా అనిపిస్తుంది బీచ్ వాటర్ లాగే, అలా ఫ్లో అవుతూనే ఉంది. ఆ పక్కన చూస్తే ఎన్టీపీసీ ఏది ఉంది కంపెనీది, ఏందో మరి నిజంగా రివర్ పక్కన నడుస్తున్నట్టుగా ఉంది ఫీల్ అయితే ఇక్కడ. చాలా బాగుంది అసలు. బీచ్లో ఇసుకలాగా అసలు కనీసం ఇక్కడ మెత్తగా లేదైతే తెలుసా. చూడండి ఎంత గట్టిగా ఉందో ఇసుక, చాలా హాట్ ఉంది కానీ చాలా బాగుంది కూడా. ఈ పక్క నుంచి నడుచుకొని వెళ్తుంటే ఈ పక్కనే వాటర్ ఫ్లో అవుతుంది నదిలాగా, ఎదురుగా బీచ్, అలాగే ఫిషింగ్ బోట్స్, అలాంటివి చాలా బాగుందండి. నిజంగా ఎవరైనా సరే ఎక్స్పీరియన్స్ చేయవలసిన బీచెస్లో మనకి ముత్యాలంపాలెం బీచ్ చాలా తక్కువ మంది వస్తుంటారు కానీ మోస్ట్లీ తెలియదు ఎవరికి ముత్యాలంపాలెం బీచ్ ఎలా ఉంటుంది ఏంటని కూడా. అలా తెలియలేని వాళ్ళు ఈ వీడియో చూసి అయితే వచ్చేయండి, ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది. చూడండి అక్కడ కనిపించారు జనాలు. అలా ఈవినింగ్ అయ్యి చెప్తున్నాను కదా వస్తూనే ఉంటారండి ఇంక ఈ బీచ్కి అయితే. అంత బాగుంటుంది. ఇది చూడండి ఎంత ప్లెయిన్గా ఉందో. చూడండి క్లియర్గా చూపిస్తాను మీకు. ఎత్తు లేదు, పల్లం లేదు, ఏమీ లేదు, ప్లెయిన్గా ఉంది మొత్తం అంతా. చూడండి ల్యాండ్ అంతా ఎలాగుంది ప్లెయిన్గా. ఆ ప్లెయిన్గా ఇవి కూడా కెరటాలు కూడా ఎంత బాగుందో మీరే చూసారు కదా. చూడండి కావాలంటే ఇంత మంచి బీచ్ మన వైజాగ్ దగ్గరలో ఉందంటే మనం నమ్మగలమా చెప్పండి.
లంకెలపాలెం నుంచి జస్ట్ 18 కిలోమీటర్లు అంతే ఈ బీచ్కి అయితే. మనకి ఇంకోటి ఏంటంటే చూస్తున్నారు కదా ఎన్టీపీసీ బ్రిడ్జ్ అండి. మనకి బీచ్లో ఉండే బ్రిడ్జెస్లో ఇది ఒకటి కదా ఎన్టీపీసీ బ్రిడ్జ్ ఒకటి. ముత్యాలంపాలెం బీచ్కి దగ్గరలోనే ఉంటుంది ఈ ఎన్టీపీసీ బ్రిడ్జ్ కూడా. చూడండి ఇందిరాబాబు అనుకుంటే చూడండి ఎర్రపీతలు ఉన్నాయి కనిపిస్తుంది. ఇదిగోండి అలా అయితే మనం వచ్చాం కదా. ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు. దూరం నుంచి మీకు చూపించానా ఎన్ని బోట్లు ఉన్నాయి చూడండి. వలలో కూడా అన్నీ ఉన్నాయి. అలాగే జనాలు కూడా ఫుల్గా ఉన్నారు. అక్కడ ఏదో బోట్ ఏదో రెడీ చేస్తున్నారు ఇంకోటి కొత్తగా ఏదో కడుతూ. ఇదిగోండి రౌండ్ చూస్తున్నారా ఎంత బాగుంటుంది. మరి ఇలాంటి బీచ్కి రాకపోతే ఎలా చెప్పండి, అస్సలు మిస్ అవ్వద్దు. వచ్చేసి ఫుల్గా ఎంజాయ్ చేసి ఎలా అనుకోరు. వీకెండ్స్ మరి ఎలా వస్తే చెప్పండి మనకి. చూడండి ఇప్పుడే ఫిషింగ్కి వెళ్ళి వచ్చిన బోట్స్ అయితే ఉన్నాయి. అదిగోండి అక్కడ చేపలు అయితే దించుతున్నారు. ఇదిగోండి వీరు కూడా వెళ్ళి చూస్తున్నారా చేపలు తీసుకొస్తున్నారు ఆ బోట్లోంచి. ఎంత పెద్ద చేపలు తీసుకొస్తున్నారో ఎంత చిన్నమైందో. ఇప్పుడే బోట్ వచ్చిందని చెప్పాను కదా ఫిషింగ్ బోట్. ఇదిగండి చిన్న చిన్న చేపలు అయితే ఉన్నాయి. ఇవి పులివెందులో కానాగడతలో ఇది తెలియదు కానీ చిన్న చేపలు అయితే మరి మస్తుగా ఉన్నాయి. తీసుకొస్తున్నారు కదా. ఇదిగో ఈ వల మీద అయితే ఎండబెడుతున్నారు ఈ చేపలన్నీ కూడా. చూస్తున్నారు ఇక పోగులు వేసి అక్కడ కూడా అమ్ముతున్నారు. అదిగండి ఎండి చేపలు కింద చేసి అయితే అమ్ముతారు ఇవి. అది సంగతే. ఇంక ఇవి కూడా పరిచి ఎండిపోయేకైతే అమ్మేయడమే. ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో కనిపిస్తుంది మీకు. ఈ చివరి నుండి ఆ చివరి వరకు కూడా అన్ని చేపలు ఇవి. అది సంగతి. ఇంకోటి ఆ గ్రిల్ ఏమనుకున్నారు తాబేలు వచ్చి గుడ్లు పెడుతుంటే చూడండి అలాంటి పాయింట్ కూడా ఇక్కడైతే ఉంది. ఏదో కంపెనీ వాళ్ళు ఎవరు తీసుకొచ్చినట్టుగా ఉన్నారు అప్పుడే. ఇక్కడికి తప్పు లేదు. ఇలాంటి బీచ్కి తీసుకురాకపోతేనే తప్పు. తీసుకొస్తే తప్పే ఉంది. ఇంత మంచి బీచ్ చూపించకపోతే ఎలా అంటే చెప్పండి. చూసారు కదా మన ముత్యాలపాలెంలో ఉన్న ముత్యాలంపాలెం బీచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయాలి అస్సలు మర్చిపోద్దు. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విజయ్ సార్ని. బాయ్.